నిజంగా అసలు ఇప్పుడు ఏం చేయాలి నన్న యూట్యూబే కదా నల్లా నేనైతే వంటలు యూట్యూబ్లో నేను నేర్చుకున్నానల్లా మొన్న చికెన్ కూడా చేసిన అంతకుముందు బేజా చేసిన మా వాళ్ళు అయితే మస్తులా మెచ్చుకున్నారు నన్ను మస్తు వండినావు అని అనుకుంటా కాకపోతే ఈ అదృష్టం ఇంట్లోళ్ళకే ఎందుకు పక్కింటోళ్ళకి కూడా కావాలి కదా అని పక్కింటోళ్ళకు పార్సల్ చేసి పంపిర్రోళ్ళ మా వాళ్ళు వాళ్ళంటే మా వాళ్ళకి వాడనే వాడదట అట్లా పాయనం తీసుకున్నారట నోళ్ళ నా యూట్యూబ్ వంటతోని అట్లుంటుంది మరి అయితే ఖాళీ వంటలే ఏందోల్లా ఫ్యాన్ ఖరాబ్ అయితే ఫ్యాన్ రిపేర్ కూడా యూట్యూబ్లోనే నేర్చుకుంటాన్రు స్టవ్ ఎట్లా ఎలిగేయాలనో ఫోన్ ఖరాబ్ అయితే ఫోన్ ఎట్లా రిపేర్ చేయాలనో ఇగో గివిటికి కూడా యూట్యూబే దిక్కైతాంది కదా కానీ ఒకడేం చేసిండో ఎరికేనా నల్లా ఓ అమ్మనే చెప్పుడు నాతోని కాదు కానీ మీరైతే చూడురమ్మా వామ్మో వాయ్యో ఏమాయే తన్లాడుతున్నావు పానమంతా ఎటమటమున్నదా ఇంకా నయము బతికినవు పట్టు ఏందంట రానోల్లా చెప్తా గాని మీరు పరిశాన్ కావద్దు మరి అయితే ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రపైనే ఎరికే కదా అక్కడోళ్ళు ఎంత తెలివిమంతులో అయితే ఈయనకు కడుపులా గరగర అయినట్టయిందంట మస్తు నొప్పి పెట్టుడు ఇక మరి అట్లా అయినప్పుడు ఏం చేయాలి దవాఖానకు పోవాలి డాక్టర్ సరుకు చెప్పుకోవాలి సూది మందులు రాసిస్తే తీసుకోవాలి కానీ ఈడ డాక్టర్ కంటే యూట్యూబ్ నమ్ముకున్నాడోళ్ళు కడుపు నొప్పి లేత్తాంది ఏం చేయాలి అని యూట్యూబ్ని అడిగిండంట ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పిందంట కడుపు నొప్పికి ఆపరేషన్ చేసుడు ఎలా అని కొట్టిండట మళ్ళా ఇగో గిట్ల గిట్ల చెయ్యాలి అని వీడియో వచ్చింది కథం కత్తెరలు సూదులు దారాలు తెచ్చుకున్నాడు యూట్యూబ్ వీడియోను చూసుకుంటా ఈయననే ఆపరేషన్ చేసుకున్నాడు ఇక చెప్పుండ్రి కథ అరే ఏమనాలోల్లా వీన్ని అంటే డాక్టర్లకు పైసలు ఇచ్చుడెందుకు నాకు నేనే ఆపరేషన్ చేసుకుంటా పైసా ఖర్చు లేకుండా అనుకున్నాడు కావచ్చు ఇప్పుడు చూడు అసలుకే ఎసరచ్చే యూట్యూబ్ లో చూసుకుంటే ఎవరి కాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే ఇక డాక్టర్లు ఎందుకు దవాఖానలు ఎందుకోల్లా నాకైతే అస్సలు అర్థం కాదు ఇక ఈయన చేసుకున్న ఆపరేషన్ ఎటమటమైంది కాదా మరి మళ్ళా దవాఖాన కురికిండు ఏమైందిరా నాయన అని డాక్టర్లు అడిగితే నాకు నేనే ఆపరేషన్ చేసుకున్నా అని అన్నాడట డాక్టర్లకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది అటెనక ఆ యూట్యూబ్ ఆపరేషన్ కు విరుగుడు ఆపరేషన్ చేసి డాక్టర్లు బతికిచ్చిరు కాదు చూసినవా అనోళ్ళ రాను ఎట్లయిపోతున్నారో జనాలు ప్రతి దానికి గూగుల్ ను యూట్యూబ్ ను నమ్ముడేందోల్లా సరే అన్నంటలేను కొన్నిటిని నమ్మాలి అడగాలి తప్పు లేదు తెలివి కూడా పెరుగుతుంది పని అల్కగైతుంది కానీ ఏ గోళీలు వేసుకోవాలి ఆపరేషన్ ఎట్లా చేసుకోవాలి మనిషిని ఎట్లా చంపాలి ఇవి కూడా యూట్యూబ్ లో చూసుకొని చేసుడేందో నాకైతే అర్థమైతలేదమ్మా జనాలు రాను తెలివిమంతులు రైతురు అని అనుకున్నా గానీ మరీ ఇంత తెలివిమంతులు అవుతున్నారు అని అనుకోలేదమ్మా